కాంగ్రెస్ పార్టీ తరఫున మన్నెగూడెంకు సంబంధించిన తాజా మాజీ సర్పంచ్, ఆయన టీపీసీసీ గల్ఫ్ స్టేట్ కన్వీనర్గా కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఈ భీమారం మండలంకి పార్టీకి మండల అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నారు. తాజా మాజీ సర్పంచ్గా మన్నెగూడెం గ్రామానికి ఆయన 5 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు మాజీ సర్పంచ్ ఆయన మన్నెగూడెంకి. ఈ మండలంలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి జడ్పీటీసీగా పోటీ చేయబోతా ఉన్నాడు అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. సో వాస్తవంగా నేను ఒక్కటి అడగాలన్నా మిమ్మల్ని కీలకంగా, అసలు రాజకీయాల వైపు సింగిరెడ్డి నరేష్ రెడ్డి దృష్టి ఎందుకు పడ్డది అంటే ఏం చెప్తారన్నా? 2018లో అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉండగా దానికంటే ముందు నువ్వు నాకు వస్తే కలిసి వస్తుంది ఎంతో కొంత, నువ్వు నాతో పాటు ప్రయాణం చేయాలా రాజకీయాలలో అంటే. సో ఏకగ్రీవం అంటే నాటే జోక్ ఆ విషయం. ఏకగ్రీవం కావడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు అనుకోవచ్చు? ముఖ్యంగా ఏంటంటే సామాన్య ప్రజలల్లో నరేష్ రెడ్డి ఉంటే ఎవరు గెలవరు ఇక్కడ, ఆయన ఉంటే మనకు ఏమైనా చేయగలుగుతాడు ఇక్కడ. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో మన్నెగూడెంలో మీ ఆధ్వర్యంలో ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు? దాన్ని ఎట్లా అంటే ఒక ఇల్లు ఒక ఆయన ఎట్లయితే కట్టుకుంటాడో అంత మంచిగా లప్పం పెట్టి పిఓపి వేయించి అట్లా గ్రామ పంచాయతీని కట్టగలిగినాం. అది 16 లక్షలతో వస్తే నేను 28 లక్షలతోటి చేసిన దాన్ని. ఓకే. అట్లాగే రైతు వేదిక వచ్చింది 22 లక్షలతో వస్తే దానికి 30 లక్షల వరకు. మళ్ళీ సింగిరెడ్డి నరేష్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ వైపు ఏమన్నా చూసే అవకాశాలు ఉంటాయి? కొట్లాడితేనే ఆ పార్టీ ఈరోజు మీకు అట్లా అంత పెద్ద పదవిని మీకు అప్పగించింది. సో ఎట్లుంటుంది అన్న గల్ఫ్ కార్మికుల బాధలు ఎట్లా ఉంటాయి? ఆయన ఒకరోజు బాల్కొండలో ఒక 5-6 తోటి కలిసి బాధితుల్ని తీసుకెళ్తే ఏమన్నాడంటే, మీరు ఒక 100 మంది బాధితుల్ని తెచ్చుకొని ఆర్మూర్లో ఒక మీటింగ్ పెడదామని చెప్తానంటే ఆర్మూర్లో 100 మంది. వేములవాడకి వాస్తవంగా చాలా దూరం భీమారం మండలం. ఈ మండలానికి రావాలంటే ఎంత గలీజ్ రోడ్లు అంటే అసలు వాస్తవంగా ఒక 2 వీలర్ మీద వస్తే చాతగానోళ్ళు డ్రైవ్ చేయడానికి కూడా రాదు. ఇప్పుడు ఇంకోటి, మొన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు అసెంబ్లీలో కూడా మీ భీమారం మండలం గురించి ఒక టాపిక్ తీశారు. ఎట్లా దాని మీద ఎట్లా ఫీల్ అయ్యారు? ఇక్కడ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అని చెప్పి అప్పుడు మేడిపల్లి మండల కేంద్రంగా చేసిరు. అప్పుడే మన కూడా అయ్యేది ఉండే. అచ్చా, ఓకే. ఒకటి అడుగుతా, నిజం చెప్తావా అన్న? అబద్ధం ఆడదు అస్సలకే. అసలు అంతిమ లక్ష్యం ఏంటిది నరేష్ రెడ్డి అన్నది? ఎమ్మెల్యేనా? పునర్విభజన అయితే నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడతాయి, మాలాంటి యువకులకు ఛాన్స్ వస్తుంది. ఎమ్మెల్యే అయ్యేంత వరకు. ఇంకొకటి అన్న, మిమ్మల్ని అడగాల్సిన ప్రధాన విషయం ఇది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన మనిషిగా మీరు మన్నెగూడానికి ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నిక కాబడ్డారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ, చాలా హవా నడిచింది అప్పుడు బీఆర్ఎస్ పార్టీని. ఆ టైంలో జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎట్లా కాగలిగింది? మీరు ఎవరి ద్వారా గ్రామ సమర్పణ చేయాలనుకుంటున్నారు? గాంధీజీ కళలు కన్నా స్వరాజ్యం ఎట్లా మీరు సాధిద్దాం అనుకుంటున్నారని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. జిల్లా పూర్వం తరఫున మీరు దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు బయటకు రావాలా, సర్పంచులందరినీ మర్యాదపూర్వకంగా లోపలికి పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా, నేను విన్నవిస్తా ఉన్నా. నేను ఇందాకనే షాక్ అయినా. బీజేపీ ఆయన ఒక ఆయన, నాకు ఆయన పేరు వస్తలేదు, ఒక ఆయన కరడు కట్టిన బీఆర్ఎస్ వాది అట. వాళ్ళిద్దరు ఏమంటా ఉన్నారంటే, నాకు ఈ ఎలక్షన్లలో నాకు పార్టీతో సంబంధం లేదు, నేను సింగిరెడ్డి నరేష్ రెడ్డికే ఓటేస్తా అని ఒక మాట చెప్పిండు. సో అన్ని గ్రామాలలో ఇట్లే ఉందనుకోవచ్చు. జడ్పీటీసీగా సింగిరెడ్డి నరేష్ రెడ్డి అర్హుడేనా? మీరు ఎవరు ఓటేస్తారు? నేను ఖచ్చితంగా నరేష్ రెడ్డికి ఖచ్చితంగా ఓటేయగలుగుతా. ఇంకా చెప్పాలంటే నేను కరడు కట్టిన టీఆర్ఎస్ వ్యక్తిని. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే ఓకే, కరడు కట్టిన టీఆర్ఎస్ వ్యక్తిని నేను. కాకపోతే నరేష్ రెడ్డి అంటే ప్రత్యేకమైన అభిమానం. అతడు గత 5 సంవత్సరాల ముందు సర్పంచ్గా కావడానికి కొరకు అప్పటికి నేను టీఆర్ఎస్ వ్యక్తిని అయ్యకుండా అతడు సర్పంచ్గా ఉండాలి. ఇప్పుడు బీజేపీ అంటున్నావు కదా, మీ గ్రామంలో 5 సంవత్సరాల క్రితం సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నిక కాబడ్డాడు. అంతకు ముందు నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రధానంగా మీ మండలంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున సింగిరెడ్డి నరేష్ రెడ్డి జడ్పీటీసీగా పోటీ అయిపోతా ఉన్నాడు. ఒక బీజేపీ కార్యకర్తగా దానికి ఆయనకు మద్దతు ఇస్తావా, లేకపోతే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తావా? బీజేపీ పార్టీ కాదు, మా ఊరు వ్యక్తి కాబట్టి, మేము మా సర్పంచ్ కాబట్టి వ్యక్తిగతంగా నా సొంతంగా అవసరమైతే పార్టీ పక్కన పెట్టి, మా ఊరు వ్యక్తి కాబట్టి నేను పక్కన పెడతావా? బీజేపీని పక్కన పెట్టుడు కాదు, ఓటు పరంగా కానీ ఆయనకు మద్దతు పరంగా కానీ
పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. మీకు సంబంధించిన బెల్ట్ కానీ మీకు సంబంధించిన ఫ్రెండ్స్ ప్రధానంగా ఏమని చర్చించుకుంటా ఉన్నారు? సింగిరెడ్డి నరేష్ రెడ్డి జడ్పీసీగా పోటీ చేస్తే మీ మద్దతు ఏ రకంగా ఉండబోతుంది? సంపూర్ణమైన మద్దతు ఉంటుంది గ్రామం నుంచి, అట్లాగే యువకుల నుంచి కూడా మద్దతు ఉంటుంది, మహిళా తల్లుల నుంచి కూడా మద్దతు ఉంటుంది. ఎందుకంటే నరేష్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికులుగా ఉన్నప్పుడు ఎన్నో రకమైన సేవలు చేశారు ఈ మండలానికి మొత్తానికి.